స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా లెక్కల మాస్టర్ సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పుష్ప 2 రిలీజ్ ముందు నుంచే న్యూ రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. మూవీ రిలీజ్ తర్వాత అంతకు మించి జోరు చూపిస్తుంది పుష్ప 2. ఇప్పటికే పాన్ ఇండియా వైడ్ గా రికార్డులతో హంగామాగా హవాగా కొనసాగిస్తున్న పుష్ప 2 తాజాగా మరో అరుదైన ఫిట్ ను సాధించింది. 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి ఇప్పటి వరకు ఉన్న రికార్డులు అన్నింటినీ తుడిచేసింది. ఇప్పుడిప్పుడే 2000 క్లబ్లో జాయిన్ అవ్వటానికి పుష్పరాజ్ టీం కొత్త స్కెచ్ వేసింది. అదేంటో లెట్స్ వాచ్ ది స్టోరీ. పుష్ప 2 రిలీజ్ ముందు నుంచే న్యూ రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. మూవీ రిలీజ్ తర్వాత అంతకు మించిన జోరుని చూపిస్తోంది పుష్ప 2. ఇప్పటికే పాన్ ఇండియా వైడ్ గా రికార్డులతో హంగామా హవా కొనసాగిస్తున్న పుష్ప 2 మరో రేర్ ఫిట్ కొట్టేసింది. బాలీవుడ్ బాక్సాఫీస్ అదిరిపోయేలా హైయెస్ట్ నెట్ కలెక్షన్లు వసూలు చేసిన మూవీగా పుష్ప 2 నిలిచింది. 632 కోట్లు కలెక్ట్ చేసి 100 ఇయర్స్ బాలీవుడ్ హిస్టరీలో కొత్త రికార్డును క్రియేట్ చేసింది. జస్ట్ 15 డేస్ లో 632 కోట్లను కలెక్ట్ చేసింది పుష్ప 2. వరల్డ్ వైడ్ గా 14 రోజుల్లోనే 1508 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇలా రిలీజ్ అయిన 6 రోజుల్లో పుష్ప 2 1000 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో న్యూ రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు KGF 2 మూవీ 1250 కోట్లు, RRR మూవీ 1387 కోట్లు ఆల్ టైమ్ కలెక్షన్లు దాటేసి బాహుబలి 2 1810 కోట్లు కూడా పుష్ప 2 దాటేసింది. 2000 కోట్ల క్లబ్లో జాయిన్ అయ్యేందుకు మూవీ టీం కొత్త స్కెచ్ చేస్తోంది. దీనికోసం పుష్ప 2 మరింత ఎంటర్టైన్మెంట్ అందించడానికి మూవీ యూనిట్ మరికొన్ని యాక్షన్ సీన్స్ ను యాడ్ చేస్తోందని న్యూస్ టాక్. ఫిలిం సర్కిల్లో చర్చ జరుగుతోంది. ఆయా సీన్ల రన్ టైం దాదాపు 20 మినిట్స్ యాడ్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే పుష్ప 2 సినిమా డ్యూరేషన్ టైం దాదాపు 3 గంటల 20 నిమిషాలుంది. దీనికి మరో 20 నిమిషాలు యాడ్ చేయబోతున్నారు. పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ కు మరో 20 నిమిషాలు అదనంగా యాడ్ చేయటం అంటే 3 గంటల 40 నిమిషాల పాటు మూవీ చూడాల్సిందే. ఇలా 20 నిమిషాల సీన్స్ ను యాడ్ చేయటం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు పూనకాలే అనొచ్చు. బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసిన పుష్ప 2 ది రూల్ 1900 కోట్ల మార్క్ వద్ద ఆగుతుందేమో అనే టాక్ రావటంతో మూవీ యూనిట్ ఈ 20 మినిట్స్ విజువల్ ఫీస్ట్ యాడ్ చేశారట. దీంతో మూవీ కలెక్షన్లు మరింత పెరుగుతాయని మూవీ యూనిట్ అంచనా వేస్తోంది. ఈ 20 నిమిషాలు పుష్ప 2లో యాడ్ అవటంతో మూవీ మరింత ఎంటర్టైన్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. సంక్రాంతి స్పెషల్ గా పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ వల్ల కలెక్షన్లు మరింత పెరుగుతాయని మేకర్స్ అంచనా వేస్తున్నారు. ఈ 20 నిమిషాల సీన్స్ న్యూస్ మీద మూవీ యూనిట్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ఇదిలా ఉంటే పుష్ప 2 ధరలు గతంతో పోలిస్తే టికెట్స్ రేట్స్ తగ్గాయి. దీనివల్లే 2000 కోట్ల క్లబ్లో జాయిన్ అవ్వటానికి లేట్ అయిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ పండుగ సందర్భంగా టికెట్ల రేట్లు పెరిగినట్లయితే 2000 కోట్ల క్లబ్లో 2-3 రోజుల్లోపే పుష్ప 2 జాయిన్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బుక్ మై షోలో సింగిల్ స్క్రీన్లో టికెట్ 200, మల్టీప్లెక్స్లో 395, ఇలా రెండింటిపై GST అదనంగా చూపిస్తోంది. చూడాలి మరి టికెట్ రేట్స్ తగ్గడంతో మూవీ కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది. పుష్ప 2 డ్యూరేషన్ పెరగడంపైనే ఒక్కొక్కరు ఒక్కొక్కలా రియాక్ట్ అవుతున్నారు. ఇంటర్వెల్తో కలిపి ఈ మూవీ 4 గంటలు టైం తీసుకుంటుందని, అంతసేపా అని కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే పుష్పరాజ్ వరల్డ్ ఎంజాయ్ చేస్తామని బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఓవరాల్ గా 32 డేస్ లో వరల్డ్ వైడ్ గా 1831 కోట్లు గ్రాస్ కలెక్షన్లు పుష్ప 2 సాధించిందని మూవీ యూనిట్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. మేకర్స్ ప్లాన్ వర్కౌట్ అయ్యి పుష్పరాజ్ 2000 కోట్ల క్లబ్ లో ఎప్పుడు చేరతాడో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.